కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో పొలాల్లోకి ఎగిరిపడిన ఒక ఆడ మనిషి తల దొరికింది. ఆ తల ఎవరిదో కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబీకులను పోలీసులు సంఘటనా స్థలానికి పిలిపించారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. ఎస్ రవి, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఏదైతే ఉందో పెద్దాపురం వేట్లపాలెంలో జరిగిన సూర్య క్రాకర్స్ అగ్ని ప్రమాదంలో అయితే మాత్రం భారీ నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు అయితే మాత్రం 22 మంది అయితే మృతదేహాల డెడ్ బాడీస్ అయితే మాత్రం ట్రేస్ అవుట్ చేశారు. దీనికి సంబంధించి మొత్తం కూడా మార్చరీకి తరలించి అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకి అయితే మాత్రం పూర్తి స్థాయిగా అప్పచెప్పడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం కూడా ఇంకా 8 మంది అయితే మాత్రం పూర్తి స్థాయిగా కాకినాడ జీజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా 8 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టయితే మాత్రం తెలుస్తోంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇది ఒక రాష్ట్రాన్ని మొత్తం కూడా ఇది రాష్ట్రాన్ని మొత్తం కూడా హడలెత్తించిన సన్నివేశంగా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రమాదాలు అయితే రాష్ట్రంలో సంభవించలేదు. ఒక క్రాకర్స్ తయారీ కేంద్రంలో ఇంత భారీ ప్రమాదం అయితే మాత్రం రాష్ట్రంలో తొలిసారిగా జరిగిందని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఒక తీరని విషాదాన్ని అయితే మిగిల్చింది. ఒక పేద బతుకులు కూటి కోసం కూలికి వెళితే ఈ ప్రమాదం వాళ్ళని మృత్యు అయితే మాత్రం మృత్యు రూపంలో మింగేసిందని చెప్పొచ్చు. మొత్తం కూడా ఒకే గ్రామం నుంచి అయితే 15 మంది అయితే మాత్రం మృతి చెందారు. ఆ గ్రామంలో ఏ ఇల్లు చూసినా కూడా విషాద ఛాయలతో అలుముకుని ఉంది. మొత్తం ఆ గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలతో అలుముకుని మొత్తం కూడా రోధిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం నిన్న మన ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా కూడా ఆ గ్రామం ఉన్న ప్రతి మృతుడి కుటుంబాన్ని కూడా సందర్శించాం. ఏ నోట విన్నా కూడా తమ శోకాన్ని పూర్తి స్థాయిగా ప్రైమ్ 9తో అయితే మాత్రం పూర్తి స్థాయిగా వారైతే మాత్రం పంచుకున్నారు. ఏదైనప్పుడు కూడా మొత్తానికి ఒక తీరని ఘటన అయితే మాత్రం చెప్పుకోవచ్చు. దీనికి ఇంకా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కలకలం ఇంకా ఈ విషాద ఛాయలు అయితే అలుముకునే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా నిన్న జరిగిన ఘటనలో అయితే మాత్రం 22 మృతదేహాలను అయితే మాత్రం ఏదైతే ఈ భారీ పేలుడు సంభవించిన అనంతరం కూడా ఈ పేలుడు మొత్తం చుట్టూ ఉన్న పొలాల్లో అయితే మాత్రం చేతులు కాళ్ళు కూడా తూలిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం కొన్ని తలలు అయితే తెగిపడి పొలాల్లో పడిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆ పొలాల్లో ఎతికితే మాత్రం ఒక లేడీ తలకాయ ఒకటైతే మాత్రం బయటపడింది. ఆల్రెడీ ఇప్పటికే 22 బాడీలు అయితే ట్రేస్ అవుట్ చేశారు. దానికి సంబంధించిన కొన్ని చేతులు కాళ్ళు కూడా ఇరిగిపోయిన పరిస్థితి లేని పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా ఈ 22 బాడీలను కూడా ఇందాకే మార్చరీ నుంచి అయితే మాత్రం వారి కుటుంబ సభ్యులకి పిలిపించి ఎవరెవరో గుర్తుపట్టిన బాడీలను కూడా వారి కుటుంబ సభ్యులకి అయితే అప్పచెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక బాడీకి అయితే మాత్రం తల అయితే కనపడలేదు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఆ ప్రమాదం జరిగిన సంఘటన పరిసర ప్రాంతాలను కూడా మొత్తం వెతికిన పరిస్థితి ఉంది. అధికారులు వెతికితే ఇందాక సాయంత్రం ఇంచుమించుగా 3:30కి అయితే మాత్రం లేడీ తలకాయ అయితే మాత్రం పొలాల మధ్యలో పడి ఉంది. దాన్ని తీసి అసలు ఎవరిది ఈ తలకాయ అనే దాని మీద మాత్రం పోలీసులందరూ కూడా దీని మీద మొత్తం చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మిగతాది డెడ్ బాడీలు అప్పుగా చెప్పిన కుటుంబ సభ్యులందరినీ కూడా ఏ డెడ్ బాడీకి అయితే తల్లలేదు ఆ డెడ్ బాడీకి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే మాత్రం సంఘటన స్థలానికి పిలిచి దీన్ని మొత్తం గుర్తించమని చెప్పి పోలీసులు అయితే ఆదేశించారు. దీనికి సంబంధించి అయితే మాత్రం మొత్తం కూడా ఈ ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన అయితే ఆ తలకే సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. మొత్తం కూడా కొళ్ళు తల మొత్తం ఎయిర్ మొత్తం కూడా పాడైపోయి మొత్తం ఒక గుండు షేప్ లో మొత్తం కూడా తలకైతే దొరకడం జరిగింది. మొత్తానికి ఏదైనా కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులకు సంబంధించిన మొత్తం జరిగిన 22 మంది కుటుంబ సభ్యులను అయితే పిలిపించారు. ఎవరిది అనే దాని మీద అయితే మాత్రం గుర్తించే పనులు ఉన్నారు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా సీఎం కూడా దీని మీద సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించి ఇటువంటి ఫ్యాక్టరీలు అయితే రన్ చేసేటప్పుడు అధికారులు కూడా తమిళనాడు శివకాశికి వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీ ఒక సేఫ్టీ మెథడ్స్ దాని మీద అంచనా వేసి ఇక్కడ ఫ్యాక్టరీ లైసెన్స్లు ఇవ్వాలని చెప్పి ఇందాక మరి కొద్దిసేపటి కింద ఏపీ సీఎం చంద్రబాబు అయితే మాత్రం సమీక్షలో చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఇది రాష్ట్రంలోనే ఒక భయంకరమైన ప్రమాదకరంగా అయితే మాత్రం సీఎం కూడా వర్ణించారు. దీనికి సంబంధించి ఒకేసారి 22 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది మన అలసత్వం స్పష్టంగా కనపడుతుంది. సీఎం కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. ఏదైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరిగితే ఊరుకునేది లేదు, వీరి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి సీఎం సమీక్షలు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఒక బృందాన్ని శివకాశి పంపించి దీనికి సంబంధించిన ఏదేందో క్రాకర్ సంబంధించిన లైసెన్సుల మీద అయితే మాత్రం అక్కడ సేఫ్టీ మెథడ్స్ మీద అవగాహన చేసుకుని ఇక్కడికి వచ్చే లైసెన్సులు పూర్తిగా వెరిఫై చేయమని సీఎం అయితే ఆదేశించడం జరిగింది. రవి, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.